కన్విన్స్ చేసిన కూర్చోబెట్టి, అమ్మ అట్లా కాదమ్మా, నువ్వు మంచి హీరోయిన్గా అయిన తర్వాత పెళ్లి చేద్దాము, అప్పటి వరకు మీరు ఇద్దరు కలిసి ఉంటే చూద్దామని చెప్పేస్తే పాప విన్నది. కానీ అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈమె డే బై డే డెవలప్ అవుతూ ఉంటే మంచి హీరోయిన్గా వచ్చేసి 4 సినిమాలు ఎక్కువ వస్తుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసి పాపను 10 మందితో అత్యాచారం చేయించేసి చంపాడు సార్. దరిద్రుడు నాశనం అయిపోతాడు, బాగుపడాడు. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈ రోజు నా మానసిక క్షోభకి, నా పాప చనిపోయిన దానికి, మా కుటుంబం డెవలప్ కాకుండా ఈ స్థితిలో పెట్టిన వాళ్ళందరూ కుక్క చావు చేస్తారు సార్. న్యాయస్థానాలలో ఇక్కడ ఎక్కడ దొరకకపోయిన న్యాయం దేవుడి కోర్టులో అమ్మవారు తప్పకుండా ఇస్తుంది సార్. సర్వనాశనం అయిపోతారు, కుక్క చావు చేస్తారు. నా బిడ్డ కాళ్ళ దగ్గరికి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు నాశనం అయిపోతారు సార్. నేను అదే కోరుకుంటున్నా కనకదుర్గమ్మని. అంతవరకైతే చెప్పగలుగుతుంది సార్. ఇంకొకటి సార్, ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ మాలాంటి బాధితులను ఆదుకోవాలి సార్. దోషులను ఆదుకోకండి సార్. మీరు దోషుల దగ్గరికి పోకండి, బాధితుల దగ్గరికి రండి, బాధితులను ఆదుకోండి, మా కుటుంబాలను ఆదుకోండి, ప్రభుత్వాలను ఆదుకోమని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రత్యూష తల్లి చెప్తుంది. శ్రీదేవి సౌందర్యలాగా హీరోయిన్ గా అవ్వాలనుకున్న ప్రత్యూష చివరికి అకస్మాత్తుగా ఆమె ప్రాణాలను పోగొట్టుకుంది. ఆమె చావుకు కారణమైన సిద్ధార్థ రెడ్డిని మాత్రం కఠినంగా శిక్షించాలని ఆమె దాదాపు 24 ఏళ్లుగా పోరాటం అయితే చేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని భావించాను, కానీ ఇప్పుడు కూడా తనకు న్యాయం జరగలేదనేదే ఆమె భావిస్తుంది. ప్రత్యూష ఆత్మకు ఇప్పుడు కూడా శాంతి కలగలేదు. సిద్ధార్థ రెడ్డికి ఇంకా కఠినంగా శిక్ష పడాలి అనేదే ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ.